రిజల్ట్ రిపోర్ట్ ఏంటి ఉదయ్? జోస్న జాతీయ మీడియా సంస్థలు అలాగే సర్వే సంస్థలు ఇచ్చిన అంచనాలు అయితే పొల్లిపోకుండా ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. తూర్పు ఏదైతే ఉందో అది మార్పుకు శ్రీకారంగా రాజకీయ పార్టీలు భావిస్తాయి. తూర్పు గోదావరిలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు అయితే నిర్ధారించాయి. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు అయితే మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మొత్తం కూటమి అభ్యర్థులు అయితే మెజారిటీలో కొనసాగుతున్నారు. తుని మంత్రి దాడిశెట్టి రాజా అయితే వెనకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య అయితే ఆధిక్యంలో ఉన్నారు. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆమె సుమారు 1800 ఓట్ల మెజార్టీతో అయితే దూసుకుపోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం పిఠాపురం వైపే చూశాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత, ఆయన పోటీ చేసిన నేపథ్యంలో పిఠాపురం అయితే ప్రముఖ వార్తల్లోకి నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ అయితే 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 22,000 ఓట్ల మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ అయితే దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. జగ్గంపేట నుంచి జ్యోతుల్ నెహ్రూ పిఠాపురంకు సంబంధించి మొదటి నుంచి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు కానీ మెజారిటీయే చూసుకోవాలి అన్నటువంటి ప్రచారం జరిగింది. 3 రౌండ్లకు సుమారు మీరు 20,000 30,000 చెప్తున్నట్టున్నారు మెజారిటీ. అండ్ అక్కడ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పిఠాపురంలో మెజారిటీ లెక్కలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? చూసిన మొదటి నుంచి అందరూ భావిస్తున్న మాటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం అయితే నల్లేరు మీద నడకే అవుతుందని అందరూ భావించారు. అదే నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి రౌండ్ నుంచి పవన్ కళ్యాణ్ అయితే మెజార్టీ దిశగానే దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థులు ఎవరో ఆయన మెజార్టీ స్థాయికి అందుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఆయన దాదాపుగా 50-60 వేలు ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశం అయితే పిఠాపురంలో స్పష్టంగా కనిపిస్తుంది. జోస్న, అండ్ మనకు అంటే పిఠాపురంతో పాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఏ టైం వరకు క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఒకవైపు కూటమి దూసుకుపోతుంది, ఓకే, బట్ టోటల్ గా ఒక క్లియర్ క్లారిటీ మనకు ఎప్పుడు వస్తుంది? జోస్న, కాకినాడ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ అయితే కొంత ఆలస్యంగానే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం ఫినిష్ అయ్యేసరికి సాయంత్రం 8 గంటలు దాటుతుందని కలెక్టర్ అయితే ముందుగానే చెప్పడం జరిగింది. రాత్రి 8 గంటల తర్వాత కాకినాడ జిల్లాలో మొత్తం ఫలితాలు అయితే వెల్లడయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిగా విడుదలయ్యే ఫలితం అయితే జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నేత, ఆయన నియోజకవర్గం నుంచి మొదటి ఫలితం అయితే వెలువడనుంది. అక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో కూడా జ్యోతుల్ నెహ్రూ అయితే ఆధిక్యం దిశగా అయితే దూసుకుపోతున్నారు. 3 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన దాదాపు 8,000 ఓట్ల మెజార్టీతో అయితే ఆయన దూసుకుపోతున్నారు. అలాగే ఇక్కడ పార్లమెంట్ లోక్సభ స్థానాలు చూసినట్లయితే కూడా అమలాపురం నుంచి బాలయ్య కుమారుడు గంటి హరీష్ మాధుర్ కూడా ఆధిక్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకినాడ కూటమి అభ్యర్థి తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ కూడా సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో అయితే దూసుకుపోతున్నారు. మరోవైపు రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వర్ కూడా 22,000 ఆధిక్యతలో అయితే కొనసాగుతున్నారు. మొత్తం తాజాగా చూసుకున్నట్లయితే మొత్తం కూటమి అయితే ఈ మెజారిటీ అయితే సాధించే దిశగా విజయం దిశగా అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తి అయ్యేసరికి అంటే 4-5 రౌండ్లు పూర్తి అయ్యేసరికి వీరంతా మెజారిటీలో ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు ఎవరు సమీప పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. జోస్న, ఓకే, రైట్ ఉదయ్. అది కాకినాడకు సంబంధించి కూడా కూటమే ముందంజలో ఉన్నటువంటి వివరాలను మనకు ఉదయ్ అందించారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. మరోవైపు పిఠాపురం